హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి. అయితే ఈ యొక్క పాల్గామ్ జమ్మూ కాశ్మీర్ దాడి తర్వాత దేశంలో చాలా విషయాలు అనేటివి వెలుగులోకి వచ్చాయి. అంటే మన దేశంలో, మన భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాలో కేవలం ఒక పంజాబ్లోనే 83,000 మంది భారతీయ మహిళలు పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకొని, పాకిస్తాన్ మగవారిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని, ఆ పిల్లల్ని ఇక్కడే పెంచుతూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పథకాలలో లాభం పొందుతూ ఇక్కడే ఉంటున్నారన్నమాట. అయితే పెళ్లి చేసుకున్న మగవాడేమో అక్కడ ఉంటాడు పాకిస్తాన్లో, పెళ్లి చేసుకున్నటువంటి భారతీయ మహిళేమో ఇక్కడ భారతదేశంలో ఉంటుంది. భారతదేశంలో ఉండి 6-7 పిల్లల్ని కానీ ఇక్కడే పోషిస్తుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ఉంది కదా, మన గవర్నమెంట్ మన ట్యాక్స్ డబ్బులతోటి అన్ని పథకాలు ఇవ్వటానికి, ఓట్ల కోసము పథకాలు ఇస్తుంటారు కదా, ఈ పథకాలు ఇవ్వటం కోసము ఈ పథకాలు ఇచ్చుకుంటూ వీళ్ళ దాకా కూడా చేరుతున్నాయి అన్నమాట. అయితే వీళ్ళు మాత్రం భారతీయ మహిళలు ఉన్నారు కదా, పాకిస్తాన్లో నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు, వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ పౌరసత్వం అనేది తీసుకోరు. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అనేటివి వీళ్ళకు తెలుసు. భర్త మాత్రం పాకిస్తానీ పౌరుడై ఉంటాడు పాకిస్తాన్ పౌరసత్వంతో. ఇక్కడ వీళ్ళు మాత్రము పెళ్లి చేసుకొని కూడా భారతీయ పౌరసత్వమే పొంది, ఈ మహిళలు భారతీయ పౌరసత్వమే ఉంచుకొని, కొంతమంది పిల్లలకు పాకిస్తాన్ పౌరసత్వం కూడా ఇవ్వకుండా భారత పౌరసత్వమే ఇచ్చి, ఈ రకమైనటువంటి 83,000 మంది కేవలం పంజాబ్ రాష్ట్రంలోనే 83,000 మంది ఉన్నారంటే నిజంగా మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను ఒక వీడియో చేస్తున్నాను, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ అనేసి. ఈ వీడియోలో అసలు ఎంతమంది భారతదేశంలో ఇలా అక్రమంగా ఉంటున్నారు, దానివల్ల మన ఆర్థిక పరిస్థితి మనకెంత నష్టం చేకూరుతుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇది వరకు వీడియో చేస్తున్నాను. ఆ వీడియో తాలూకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి తప్పకుండా చూసేయండి. ఇప్పుడు అర్థమైందా ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ మరియు యూసీసీ చట్టాలు ఎంత అవసరమో భారతదేశానికి. సిఏఏ, సిటిజన్షిప్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒక బిల్లు తెచ్చినప్పుడు కూడా ఈ కొంతమంది ఒక ప్రముఖ జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా ఒక ప్రోపగండా సృష్టించారు. ఈ బిల్ అనేది పాస్ అయింది అంటే, ఈ సిఏఏ చట్టం అనేది వచ్చిందంటే భారతదేశంలో ఉండే ముస్లింలందరూ తమ పౌరసత్వాన్ని కోల్పోతారు, వాళ్ళను దేశం నుంచి పంపించేస్తారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటారు అని చెప్పేసి చాలా అపోహలు తీసుకొచ్చి ఇలా ప్రోపగండాలు సృష్టించి సిఏఏ అనేది ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఉండి చేయగలిగిందనమాట. లేకపోతే మీరు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, నేను పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లింకి తెలుసు ఈ దేశంలో 10 కోట్ల మంది అక్రమంగా బంగ్లాదేశీలు, రోహింగ్యాలు మరియు పాకిస్తానీలు కూడా ఉంటున్నారు. ఈ విషయం ప్రతి ముస్లింకి తెలుసు. ఇప్పుడు ఏమన్నా ప్రశ్నిస్తే ఇప్పుడు ఏమంటారంటే, పంపించేయండి వాళ్ళను, కేంద్ర ప్రభుత్వం వాళ్ళని పంపిస్తే మేము ఎవరు వద్దన్నామో అని ఇప్పుడు మాట్లాడతారు. కానీ ఒకవేళ నిజంగా వీరికి చెప్పకుండా ఇప్పుడు మరి సిఏఏ చట్టం తెచ్చింది ఎందుకు, యూసీసీ చట్టం తెచ్చేది ఎందుకు, ఇమిగ్రేషన్ ఆఫ్ ఫారినర్స్ బిల్ తెచ్చేది ఎందుకు? ఈ 10 కోట్ల మంది అక్రమార్కులను పంపించడానికే కదా. ఈ బిల్లులకు మద్దతు ఇవ్వండి అంటే మాత్రం ముస్లింలు రారు. ఎందుకంటే అది మాకు విరుద్ధము, అది మైనారిటీ మతమైనటువంటి మా ముస్లిం మతాన్ని అణిచివేయడంతో సమానము, అది అని మళ్ళీ వీళ్ళే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. సో దిస్ ఈజ్ అంటే ఇదంతా ఒక రాజకీయ కుట్ర. ఈ పాల్గఢ్లో జరిగినటువంటి ఈ దాడి వల్ల 83,000 మంది పంజాబ్ నుంచే ఉన్నారంటే ఇంకా దేశం మొత్తంలో ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించుకోండి. కేవలం పంజాబ్ రాష్ట్రం నుంచి 83,000 మంది. ఎప్పుడైతే ఈ పాల్ఘాట్ దాడి జరిగిందో కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి ఈ పాకిస్తానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు 48 గంటల లోపు ఖాళీ చేయండి, లేకపోతే 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా అనేసరికి పుట్టల్లో నుంచి వచ్చినట్టు వచ్చారు ఇప్పుడు బయటికి. లేకపోతే వీళ్ళు వచ్చేటోళ్ళు కూడా కాదు. ఒక్కొక్కరు ఈ అట్టారీ బార్డర్ అండ్ వాఘా బార్డర్ అనేటి ఉన్నాయి కదా, అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మేము వెళ్ళము, మేము పాకిస్తాన్కి వెళ్ళము అని చెప్పేసి కొంతమంది ఏమో మేము లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చినాము అని చెప్పేసి, ఇంకొంతమంది అంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి. అసలు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఒక ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి హాస్పిటల్ పేరుతోటి వీసా తీసుకొని వస్తారు.
వీసా డేట్ అయిపోయినా వాళ్ళని అసలు పట్టించుకునేటోడు ఉండడు. వాళ్ళు ఎక్కడ తిరుగుతారో ఎక్కడ ఉంటారో అసలు వాళ్ళు తిరిగి పాకిస్తాన్ వెళ్ళారో లేదో కూడా ఎవరికి అర్థం కాదనమాట. అలాంటి పరిస్థితి ఉంది దేశంలో. అలాంటి దీనమైన జ్యుడిషియరీ సిస్టమ్, అలాంటి దీనమైన చట్టాలు అనేటివి ఉన్నాయన్నమాట. అంత ప్రమాదకరమైన జ్యుడిషియరీ సిస్టమ్, అంత ప్రమాదకరమైన వ్యవస్థ అనేది దేశంలో నడుస్తుంది. చెయ్యటానికి చట్టాలు 100 చేస్తాం, కానీ పాటించని దానికి ఎందుకు చట్టాలు? దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయని దానికి ఎందుకు చట్టాలు? సో ఇప్పుడు ఈ 83,000 మందిని ఖచ్చితంగా భారత పౌరసత్వం ఉన్న వారిని అది రద్దు చేసి వారిని వారి పిల్లలతో సహా పాకిస్తాన్కి పంపించేయాలని చెప్పి దేశంలో ఉన్న ప్రజలు అనేవాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. ఇది నిజంగా ఒక కనువిప్పు లాంటిది. మీరు మీ ఓట్లు అమ్ముకుంటే జరిగే పరిస్థితులు ఇట్లనే ఉంటాయి. వీళ్ళే మళ్ళీ అక్కడ పాకిస్తాన్ భర్తను పెట్టుకొని ఇక్కడ వీళ్ళుండి పాకిస్తాన్కి అవసరమైనప్పుడల్లా ఇన్ఫర్మేషన్లు చేరవేస్తూ స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఇది మతానికి సంబంధించింది కాదు, కానీ ఈ అక్రమార్కులను మీరు బయటికి పంపించేయడానికి చట్టాలు చేస్తే మాత్రం అప్పుడు వీళ్ళే మళ్ళీ మతాన్ని తీసుకొని వస్తారు. సో ఇది ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అలాగే భారతదేశం అనేది పాకిస్తాన్కి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది క్యాన్సిల్ చేసుకుంది. దాంతో మొన్న ఒకసారి డ్యామ్ బంద్ చేసి మళ్ళీ ఒకసారి డ్యామ్ ఆన్ చేసి ఒకేసారి వదలటం వల్ల పాకిస్తాన్ వాళ్ళకి ఏం జరుగుతుంది అనేసి ఏం అర్థం కావట్లేదు. సో ఒక 3 రోజుల క్రితము మన ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది, ఐఎన్ఎస్ అరిగంత్, ఐఎన్ఎస్ అరిఘాట్, ఈ 3 అనేటివి పాకిస్తాన్ జలాల దాకా వెళ్ళాయి అన్నమాట. పాకిస్తాన్ జలాల దగ్గరికి వెళ్ళేసరికి ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ఈ పాకిస్తాన్ నేవీ వీళ్ళంతా హై అలర్ట్ అయిపోయి మొత్తం ఎక్విప్మెంట్ అంటే ఈ బలూచిస్తాన్ దగ్గరలో ఉన్నటువంటి సైన్యాన్ని, ట్యాంకుల్ని, అలాగే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ ట్యాంకులు అంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ట్యాంకులను వీటిని తీసుకొచ్చి ఇక్కడ మోహరించారనమాట. సో దాని తర్వాత ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి F-16లతోటి పైనంతా పహారా కాపించారనమాట. మళ్ళీ తర్వాత ట్విస్ట్ ఏంటంటే మన భారతదేశం ఏం చేసింది అంటే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ హరిఘాత్ అండ్ అరిహంత్ వీటిని మళ్ళీ తిరిగి భారతదేశము వెనక్కి తిప్పించేసుకుంది. ఇంకా లేటెస్ట్ విషయం ఏంటంటే నిన్న ఈ పాకిస్తాన్కి ఈ టర్కీ దగ్గర నుంచి కొన్ని ఆయుధ సామాగ్రి ఇవి వచ్చాయి. అది టర్కీకి సంబంధించినటువంటి యుద్ధ విమానం అనేది ఒకటి వచ్చి వాళ్ళకు అన్నీ సరఫరా చేసింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే మరుసటి రోజు ఏం జరిగింది అంటే ఈ టర్కీ ప్రభుత్వము లేదు మేము పాకిస్తాన్కి సహాయం చెయ్యము అని అన్నారు. కానీ నిజానికి ఏంటంటే మనకు తెలుసు వాళ్ళు మనం బలంపురం అన్నట్టు వాళ్ళు వెనక సహాయం చేసుకుంటూనే ఉంటారు. తర్వాత బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు October 7 హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు ప్రతి ఇజ్రాయెల్ పౌరుడు అనేవాడు వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళ లీడర్లకి సపోర్టు, వాళ్ళ దేశానికి సపోర్టుగా నిలబడ్డారు, అండగా నిలబడ్డారు అనమాట. కానీ మన దేశంలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. మన కర్ణాటకకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ అనే వ్యక్తి, ఈయన ఏం చెప్తున్నాడంటే పాకిస్తాన్ అనేది బీజేపీకి శత్రు దేశం అంట, కాంగ్రెస్ కాదంట, వీళ్ళకు కాదంట. అయితే 2014లో బీజేపీ వచ్చింది. అంతకు ముందంతా పాకిస్తాన్ని మేపింది వీళ్ళేనా, ఈ కాంగ్రెసేనా? మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైతే ఈ భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం అన్నదో వెంటనే పాకిస్తాన్ అనేది తమ దగ్గర ఉన్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఖర్చు చేయడం మొదలుపెట్టింది అనమాట. ఖర్చు చేయడం అంటే ఎలా ఖర్చు చేస్తుంది? యుద్ధ విమానాలు వేసుకొని పహారా కాసుకుంటూ ఎప్పుడొస్తారా ఏమవుతుందా అని చెప్పేసి వాళ్ళు లిటరల్లీ ఒక భయంలో బతుకుతున్నారని మనం చెప్పచ్చు. దానివల్ల వాళ్ళకే ఫ్యూయల్ లాస్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే భారతదేశం అనేది మెంటల్లీగా చేస్తుంది. స్ట్రాటజిక్ వార్ అనేది భారతదేశం ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. సో భారతదేశం ఇవన్నీ చేస్తుండేసరికి లిటరల్లీ పాకిస్తాన్ ఆర్మీలో 250 మంది ఆఫీసర్ క్యాడర్లు మరియు 1200 మంది సైనికులు భయంతో రిజైన్ చేసేసారు అనమాట, రాజీనామా చేసేసారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా విశ్లేషణ. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.